రిజర్వ్ సాధనకై బీసీల ధర్మ పోరాట దీక్షలు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ దీక్షను ఉద్దేశించి బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ చెల్లమల నరసింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, గ్రంథాలయం మాజీ జిల్లా చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హుస్సేన్, బీసీ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ జనాభాలో 60% ఉన్న బీసీలను గత 80 సంవత్సరాలుగా స్వాతంత్ర్యములో అన్ని రాజకీయ పార్టీలు బీసీల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారే తప్ప వారి సంక్షేమం కానీ అభివృద్ధికి కానీ ఏ ఒక్క పార్టీ కూడా ఇప్పటి వరకు కృషి చేయలేదని, ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి బీసీ రాజకీయ పార్టీ, బీసీ నాయకులు, అన్ని బీసీ కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున పోరాటాలు చేసి 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధించుకుంటామని అన్నారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, రిజర్వేషన్లు ఇచ్చే వరకు మరో తెలంగాణ ఉద్యమం లాగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి అఖిలపక్ష నాయకులను ఢిల్లీకి ప్రధాని వద్దకు తీసుకువెళ్లి పార్లమెంటులో బీసీ బిల్లును పెట్టమని ఒప్పించాలని, అదేవిధంగా కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల ముందు ఇచ్చిన 42% రిజర్వేషన్లు అమలుకై కేంద్రంలో ఉన్న ఇండియా కూటమిని కలిసి వారిని కూడా బిల్లుకు మద్దతు తెలపమని ఒప్పించి ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, ఆమోదింపజేసి 9th షెడ్యూల్లో పెట్టించాలని అన్నారు. ఇలా కాకుండా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42% ఇచ్చి ఎన్నికలకు పోతామంటే ఊరుకునేది లేదని, బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కలుపుకొని 48 గంటల రాష్ట్ర బంద్ను ప్రకటిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో బీసీల సత్తా ఏందో చూపిస్తామని అన్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలని కూడా బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని, ఏ పార్టీ అయినా తన వైఖరిని స్పష్టంగా తెలియజేయకుంటే ఆ పార్టీని దోషిగా నిలబెట్టి ఎండగడతామని అన్నారు. బీసీలారా ఇకనైనా కళ్ళు తెరిచి పిడికిలి బిగించి బీసీ రిజర్వేషన్ల సాధనకై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా నాయకులు మట్టపల్లి సైదులు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు గట్ల రామశంకర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు, బండపల్లి శ్రీనివాస్ గౌడ్, సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి బండారి డేవిడ్ కుమార్, టీయూడబ్ల్యూజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, బయ్య మల్లికార్జున్, జైగౌడ్ నాయకులు బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, నారబోయిన వెంకట్ యాదవ్, రేణికుంట్ల నరేందర్, కందాల భాస్కర్, జల్లి సత్యనారాయణ, సెలిగంటి నాగయ్య, గిలకత్తుల నాగమణి, అమరనాథి శ్రావణి, ఆకుల లవకుశ, నేరెళ్ల మధు, కోడిలింగయ్య యాదవ్, కొడిదెల రాంబాబు, దాసరి దేవయ్య, కొండగడపల సూరయ్య తదితరులు పాల్గొన్నారు.